రైతు మిత్రులందరికీ నమస్కారం. నేను మీ రైతు బిడ్డ ప్రసాద్. మీరు చూస్తున్నారు ప్రసాద్ అగ్రికల్చర్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో డిస్కషన్ చేస్తున్న టాపిక్ వచ్చేసి 3G గుళికలు మంచిదా, అలాగే 4G గుళికలు మంచిదా, ఈ రెండు గుళికలను ఏ సమయంలో వేస్తే మనకు బెస్ట్ రిజల్ట్స్ వస్తాయనే దాని గురించి అయితే మనం అయితే ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అనమాట. వీడియోని అయితే పూర్తిగా చూడండి, వీడియోని ఖచ్చితంగా లైక్ చేయండి. రైతుకు ఉపయోగపడేటువంటి వీడియోలతో అయితే నేనైతే మీ ముందుకైతే రావడం జరుగుతుందన్నమాట. ఈ జర్నీలో నాతో పాటుగా పాలు పంచుకోవడానికి ఖచ్చితంగా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఏదన్నా డౌట్లను అయితే ఖచ్చితంగా కామెంట్ అయితే చేయండి. ముందుగానైతే మనం అయితే 3G గుళికల గురించి అయితే మనం తెలుసుకుందాం. కార్బోఫురాన్ 3% CG అనేటువంటి మనకి ఏదైతే గుళికలు ఉన్నాయో మనకైతే వరిలోనైతే వివిధ రకాల మనకు పురుగులను అయితే నియంత్రణ చేయడం అయితే జరుగుతుందన్నమాట. మెయిన్గానైతే మనం ముందుగా చూసుకున్నట్లయితే మనకు ఏదైతే ఉందో మొగ్గు పురుగు నియంత్రణ చేస్తుంది, ఆకు చుట్టు పురుగు నియంత్రణ చేస్తుంది, అలాగే గోధుమ వెన్ను సుడిదోమ నియంత్రణ చేస్తుంది, అలాగే పచ్చ వెన్ను సుడిదోమ నియంత్రణ చేస్తుంది, అలాగే గాల్మిర్జు నియంత్రణ చేస్తుంది, అలాగే ఇస్పా తాటాకు తెగులు నియంత్రణ చేస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఏదన్నా నిమటోడ్స్ సంబంధించినటువంటి ఏదైనా ఉన్నా కానీ అవి కూడా కంట్రోల్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అయితే ముందుగా మనం ఈ రెండు రకాల గుళికలను ఏ సమయంలో చల్లుకోవాలి, ఎంత మోతాదులో చల్లుకోవాలని చూసుకున్నట్లయితే కార్బోఫురాన్ 3% CG అనేటువంటి గుళికలను అయితే మనం వరి నాటు వేసిన 15 రోజుల నుంచోని మనకు 35 రోజుల మధ్య సమయంలో మనం చల్లుకున్నట్లయితే ఖచ్చితంగా మనకు వచ్చినటువంటి ఇప్పుడు చెప్పుకున్న పురుగులలో ఖచ్చితంగా నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. ఎక్కువగా రైతు మిత్రులు అయితే మనకైతే ముందుగా చూసుకున్నట్లయితే కాండం తొలుచు పురుగుకు, అలాగే నెక్స్ట్ వచ్చేసి ఆకుచుట్టు పురుగు నియంత్రణకు, నెక్స్ట్ వచ్చేసి ఉల్లికోడ్ నియంత్రణకు అయితే మనకైతే ఉపయోగించడం అయితే జరుగుతుందన్నమాట. ఒక ఎకరాకైతే దాదాపుగా మనం 10 కేజీలు అయితే చల్లుకోవాల్సి ఉంటుంది. అది ఉష్కలో కలిపి చల్లుకున్నట్లయితే మనకైతే మంచి రిజల్ట్స్ అయితే ఉండడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. కొద్దిమంది రైతు మిత్రులు అయితే మనకైతే యూరియాతో చల్లుతున్నప్పుడు కానీ, నెక్స్ట్ వచ్చేసి ఇతరత్ర ఎరువులతో కలిపి చల్లుతున్నప్పుడు కానీ మనకి ఏదైతే ఉందో ఈ కార్బోఫురాన్ 3% గుళికలు కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి మరి ఇతరత్ర ఉన్నటువంటి గుళికలు 4G గుళికలు కూడా చల్లడం అయితే జరుగుతుందన్నమాట. ఈ విధంగా చల్లడం వల్ల ఏమవుతుందంటే మనం ఏకకాలం నత్రజని అనేది వేరు, నెక్స్ట్ వచ్చేసి మనకు ఏదైతే ఉందో ఈ మొగి పురుగు నియంత్రణకు మనం కలిపి చల్లుతున్న గుళికలు వేరు అనమాట. ఎందుకంటే ఈ రెండు అనేది మనకు నత్రజని ఎరువులు అనేది వేస్తున్నప్పుడు సులభంగా నీటి తేమ ఉంటే కరగడానికి అయితే అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే మనం ఈ గుళికలు చల్లుతున్నప్పుడు ఖచ్చితంగా 2 సెంటీమీటర్ల నీటిని పెట్టుకొని చల్లినట్లయితే మరలా మనం నీటిని పూర్తిగా ఇంకిపోయిన తర్వాత మాత్రమే కొత్త నీటిని పెట్టినట్లయితేనే అప్పుడు ఆ గుళికలు అయితే పనిచేయడం జరుగుతుంది. కాకపోతే ఏంటంటే మనం ఈ యూరియాతో పాటు కలిపి చల్లుకున్నట్లయితే ఖచ్చితంగా మనకైతే వర్కింగ్ అనేది చాలా వరకు తక్కువగా ఉంటుంది. నియంత్రణ అనేది మనం మొగి పురుగు నియంత్రణ అనేది కూడా చాలా వరకు అయితే మనకైతే కంట్రోల్ చేయడం అయితే చాలా వరకు అయితే తక్కువ అవకాశం అయితే ఉంటుంది. ఎందుకంటే యూరియాతో పాటు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మనం అయితే ఈ గుళికలు చల్లుకున్నట్లయితే మనకైతే రిజల్ట్ అయితే తక్కువగా ఉంటుందని చెప్పవచ్చు అనమాట. అయితే మెయిన్గానైతే మనం ఈ వరి నాటు వేసిన 15 రోజుల నుంచోని మనకైతే ఎక్కువ శాతం అయితే కాండం తొలుచు పురుగు వాటి యొక్క ఉధృతి అయితే మనకైతే కనిపించడం అయితే జరుగుతుందన్నమాట. ఖచ్చితంగా మనం ఈ గుళికల్ని 35 రోజుల వరకు కూడా మనం ఉపయోగించుకోవడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే మనం వరి పొలం ఫీల్డ్ ఏదైతే ఉందో ఒకవేళ మనం ఫీల్డ్ అనేది మనకు లేత దశలో ఉన్నప్పుడు ఖచ్చితంగా ఏదైనా గుళికల్ని మనం ఏదైతే ఉందో కాండం తొలుచు పురుగు నియంత్రణకు మనం చల్లుకున్నట్లయితే పర్ఫెక్ట్గా నియంత్రణ చేయడం అయితే జరుగుతుంది. కాకపోతే ఏంటంటే మనం వాటి యొక్క ఉధృతి పెరుగుతున్నప్పుడు ఈ గుళికల రూపంలో మనం ఏదైతే ఉందో అందించినప్పుడు, ఎందుకంటే వాటి యొక్క ఉధృతి పెరిగిపోయినప్పుడు మాత్రం ఖచ్చితంగా మనం వాటిని అయితే కంట్రోల్ చేయడానికి అయితే తక్కువ శాతం అయితే అవకాశం అయితే ఉంటుంది. మరియు ముఖ్యంగా ఈ కాండం తొలుచు పురుగు కావచ్చు, ఇది గోధుమ వెన్ను సుడిదోమ కావచ్చు, పచ్చ వెన్ను సుడిదోమ కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి ఈ తాటాకు తెగులు కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి ఉల్లిగోడు కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి నెమటోడ్స్ కావచ్చు, ఏవైనా కావచ్చు, వీటి యొక్క ఉధృతి ఎక్కువగా ఉందంటే మాత్రం ఖచ్చితంగా మన ఫీల్డ్లో మనం అయితే నత్రజని ఎరువులు అనేది మనం అంటే మోతాదు కంటే మించి వేసినప్పుడు మాత్రమే ఇవి అయితే ఆశించడానికి అయితే అవకాశం ఉంటుంది. అంటే నెక్స్ట్ మరీ ముఖ్యంగా ఏంటంటే మనం నీటిని మనం చల్లుతున్నప్పుడు నీటిని ఇంత ముందు చెప్పుకున్నట్లుగా ఖచ్చితంగా 2 సెంటీమీటర్ల వరకు నీటిని పెట్టుకొని ఈ గుళికలు చల్లినట్లయితేనే మనకైతే ఈ గుళికలు పనిచేయడం అయితే జరుగుతుందన్నమాట. ఖచ్చితంగా మనం 15 రోజుల నుంచోని 20 రోజుల మధ్య సమయంలో ఈ కార్బోఫురాన్ 3% CG అనేటువంటి గుళికల్ని మనం వాడితేనే ఖచ్చితంగా దీర్ఘకాలం వరకు కూడా మొగి పురుగు నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. ఎట్టి పరిస్థితుల్లోనూ మనం యూరియాను వేసే కంటే ముందుగానే ఈ గుళికలను చల్లుకున్నట్లయితే ఖచ్చితంగా మొగి పురుగును అయితే నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం దీని యొక్క కాస్ట్ చూసుకున్నట్లయితే మనం దాదాపు ఒక ఎకరానికి అయితే 10 కేజీలు చల్లుకోవాల్సి ఉంటుంది. 5 కేజీల యొక్క మనకు ధర చూసుకున్నట్లయితే దాదాపుగా 650 రూపాయలు అయితే ఉంటుందన్నమాట. కార్బోఫురాన్ 3G గుళికలు వర్సెస్ మనం నెక్స్ట్ కాటాప్ హైడ్రోక్లోరైడ్ 4% గుళికలు అయితే అనుకున్నాం కదా. అయితే కాటాప్ హైడ్రోక్లోరైడ్ 4% మనకు ఈ గ్రాన్యుల్స్ అనేది మనం ముందు చెప్పుకున్నట్లుగానే ఈ కార్బోఫురాన్ 3G గుళికల లాగానే మనం చల్లుకోవాల్సి ఉంటుంది. కాకపోతే మాత్రం ఒక ఎకరానికి అయితే 8 కేజీలు అయితే సరిపోతుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనం ఈ కాటాప్
హైడ్రోక్లోరైడ్ గుళికలు అనేది ఎక్కువగా యూజ్ చేస్తున్నారు. అయితే మనకైతే కాండం తొలుచు పురుగు నియంత్రణ చేస్తారు. నెక్స్ట్ వచ్చేసి ఆకు చుట్టు పురుగు నియంత్రణ చేస్తారు అనమాట. ముందు చెప్పుకున్నట్లుగా మనం అయితే ఇది సుడిదోమను కూడా నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. కాకపోతే ఏంటంటే తొలి దశలో ఆశించినటువంటి ఏదైతే ఉందో సుడిదోమని అయితే నియంత్రణ చేయడం అయితే జరుగుతుందన్నమాట. మనం ముందు చెప్పుకున్నట్లుగా ఏదైతే ఉందో ఈ గుళికలని ఖచ్చితంగా 15 రోజుల నుంచి 20 రోజుల సమయంలోనే మనం నత్రజని ఎరువులు వేయకంటే ముందుగానే చల్లుకున్నట్లయితేనే కాండం తొలుచు పురుగును అయితే నియంత్రణ చేయడం అయితే జరుగుతుందన్నమాట. కాటాప్ హైడ్రోక్లోరైడ్ 4% గ్రాముల్స్ని ఒక ఎకరాకి అయితే 8 కేజీలు చల్లుకోవాల్సి ఉంటుంది. మనకు కాస్ట్ చూసుకున్నట్లయితే 5 కేజీల యొక్క ధర 650 రూపాయలు అయితే కావడం అయితే జరుగుతుందన్నమాట. ఈ 2 గుళికలలో మనకు ఎక్కువగా ఏది పనిచేస్తుంది, అసలు ఏ సమయంలో చల్లుకోవాలి, అసలు ఎక్కువ రిజల్ట్ ఎక్కువ రోజులు ఉంటుందని మనం ముందుగా చూసుకున్నట్లయితే కార్బోఫురాన్ 3% గుళికలే మనకు ఎక్కువ శాతం అయితే ఉపయోగపడడం జరుగుతుంది. కాటాప్తో పోల్చుకుంటే మాత్రం మనకు ఖచ్చితంగా మనకు కార్బోఫురాన్ గుళికలే మనకైతే ఎక్కువ శాతం అయితే మనకు వివిధ రకాల పురుగులను అయితే నియంత్రణ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అందుకని ఖచ్చితంగా మనకు కాటాప్ కంటే మనకు కార్బోఫురాన్ 3% గుళికలే మనకైతే ఎక్కువ శాతం అయితే ఉపయోగపడడం అయితే జరుగుతుందన్నమాట. అంటే ధరలో కొద్దిగా వ్యత్యాసం ఉన్నా కానీ మనం వీటి యొక్క కంట్రోల్ చేసినటువంటి ఏదైతే ఉందో పురుగులు మాత్రం కార్బోఫురాన్ 3% గుళికలే ఎక్కువ కంట్రోల్ చేయడం అయితే జరుగుతుందన్నమాట. అయితే కాటాప్ హైడ్రోక్లోరైడ్ మనకు 4% గ్రాముల్స్ అనేది ఓన్లీ ఆకు చుట్టు పురుగుని, నెక్స్ట్ వచ్చేసి ఈ కాండం తొలుచు పురుగుని, నెక్స్ట్ మరీ ముఖ్యంగా మనకైతే కొన్ని సందర్భాలలో మనకైతే ఈ గొట్టపు తెగులు ఉంది కదా వాటిని మాత్రం నియంత్రణ చేయడం జరుగుతుందన్నమాట. కార్బోఫురాన్తో పోల్చుకుంటే ఇవి 3 రకాల పురుగులు మాత్రమే కంట్రోల్ చేయడం జరుగుతుంది. దాదాపుగా కార్బోఫురాన్ 3% గుళికలు అనేది మనకు వరిలో చల్లినట్లయితే దాదాపుగా 7 రకాల పురుగులను అయితే నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. కార్బోఫురాన్ 3% CG అనేటువంటి గుళికలు మనకు అంటే తెగులు అంటే మనకి ఏదైతే ఉందో పురుగులు ఆశించిన తర్వాతకి మనం చల్లిన కంట్రోల్ చేస్తుంది. ఒకవేళ పురుగులు ఆశించకంటే ముందుగా చల్లుకున్నా కానీ అంటే అవి రాకుండా నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. ప్రివెంటివ్ యాక్షన్ అండ్ క్యూరేటివ్ యాక్షన్ ఈ 2 రకాల అంటే యాక్షన్ల ద్వారా పనిచేయడం అయితే జరుగుతుందన్నమాట. అయితే మనం సాధారణంగా మనం అంటే వరి నాటి వేసినటువంటి 15 రోజుల నుంచి 20 రోజుల మధ్య కాలంలో మనం ఒకవేళ కాండం తొలుచు పురుగు ఉధృతి మనకు ఒకవేళ లేకపోయినా కానీ మనం ఒకవేళ యూరియా వేస్తే మాత్రం మొదటి దఫా ఎరువులు వేస్తే మాత్రం ఖచ్చితంగా మనకైతే కాండం తొలుచు పురుగు అయితే ఆశించడానికి అయితే అవకాశం ఉంటుంది. అందుకని ఖచ్చితంగా 15 రోజుల నుంచి 20 రోజుల మధ్య సమయంలో ఖచ్చితంగా మనం ఈ గుళికలను చల్లుకున్నట్లయితే మొగి పురుగు నియంత్రణ చేయడానికి అవకాశం ఉంది. ఇతరత్ర పురుగులను కూడా నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి సిస్టమేటిక్ యాక్షన్ అండ్ కాంటాక్ట్ యాక్షన్ 2 చర్యల ద్వారా కూడా పనిచేయడం అయితే జరుగుతుంది అనమాట. సిస్టమేటిక్ యాక్షన్ అంటే మనం ఈ గుళికల్ని మనం ఏదైతే ఉందో పల్చగా నీటిని పెట్టుకొని చల్లిన తర్వాతకి మొక్క యొక్క ఏ భాగంలో ఒకవేళ మనం ఈ గుళికలు మొక్క యొక్క ఏదైనా ఒక భాగం తీసుకున్నా కానీ పూర్తిగా మొక్క అంతటా విషతుల్యం కావడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే కాంటాక్ట్ యాక్షన్ ద్వారా కూడా పనిచేస్తుంది. ఒకవేళ ఏదైనా ఈ పురుగుల మీద పడినా కానీ ఒకవేళ పురుగులు ఆ రసాన్ని తాగినా కానీ ఎమ్మటే చనిపోవడానికి అయితే అవకాశం ఉంటుంది అనమాట. మనం ఇప్పుడు ఒక్కొక్క పురుగుల గురించి మనం వివరంగా తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం అనమాట. కాండం తొలుచు పురుగు అనేది మనకు నారదశ నుంచి ఆశిస్తుంది. మనకి ఇది పొట్ట దశ వరకు కూడా ఆశిస్తుంది. కంకులు బయటికి వచ్చిన తర్వాత కూడా ఆశించడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. అందుకని మనం ఖచ్చితంగా ఈ తొలి దశలోనే గుర్తించి మనం ఈ యొక్క మొగి పురుగుని నియంత్రణ చేసినట్లయితే అంటే ఈ గుళికలు చల్లితేనే మనం అయితే మొగి పురుగు నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. ఈ కాండం తొలుచు పురుగు అనేది వీటి మనకు గోధుమ రంగు రెక్కల పురుగుగా మనకు ఆకులపై కనిపిస్తుంది. గుడ్లు అనేది ఆకు కొనలపై పెట్టడం అయితే జరుగుతుందన్నమాట. వీటి విద్యుత్ బాగా పెరిగిపోతే మాత్రం మనకైతే ఎందుకంటే పిలకలు వచ్చే దశలో ఇవి ఆశించినట్లయితే పిలకలు అయితే పూర్తిగా తగ్గిపోవడానికి అవకాశం ఉంటుంది. పొట్టలో ఉన్నటువంటి కంకులు బయటకు వచ్చిన తర్వాత మనకైతే ఊసపోవడానికి అవకాశం ఉంటుంది. తెల్ల వెన్నులు అయితే రావడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. తాలు సంఖ్య అధికంగా రావడానికి అయితే అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి ఆకు చుట్టు పురుగు అనేది మనకు మొక్క యొక్క పైన ఈ కొన భాగంలో వీటి పత్రరహిత గుడ్లను పెట్టేసి వాటి యొక్క లార్వాలు అయితే ఏవైతే ఉన్నాయో ఆకు యొక్క పైనటువంటి ఈ పత్రహరితాన్ని అయితే గోకి తినడం అయితే జరుగుతుందన్నమాట. మనకు ఆకులపై తెల్లని చారలు అయితే కనిపించడం జరుగుతుంది. పూర్తిగా మనకైతే కొన్ని సందర్భాల్లో వీటి యొక్క ఉధృతి పెరిగిపోతే మాత్రం మనకు పిలకల సంఖ్య అనేది తగ్గిపోతుంది. కొన్ని సందర్భాల్లో మొక్క పత్రహరితాన్ని కోల్పోతుంది కాబట్టి మనకు మొక్క పూర్తిగా చనిపోవడానికి కూడా అవకాశం ఉంటుంది అనమాట. నెక్స్ట్ వచ్చేసి మనకు ఈ గోధుమ వెన్ను సూడిదోమ కావచ్చు, ఈ పచ్చ వెన్ను సూడిదోమ కావచ్చు, సాధారణంగానైతే మనకైతే వరి నాటు వేసిన తర్వాతకి మనకు 60 రోజుల తర్వాతకి మాత్రమే మనకు అయితే ఈ సుడిదోమ అయితే కనిపించడం అయితే జరుగుతుందన్నమాట. ఈ సమయంలోనే ఎందుకు కనిపిస్తుంది, అసలు ఎందుకు వస్తుందని మనం ముఖ్యంగా కారణాలు చూసుకున్నట్లయితే మనం వరి నాటు వేసిన తర్వాతకి మంచి పిలక దశ నుంచి వెళ్ళి మనకు అంటే పొట్ట దశలో ఉన్నప్పుడు మనకు పంట అనేది గుబురుగా పెరుగుతుంది. పంటకైతే గాలి తగలదనమాట. ఇది కూడా మనం ముఖ్యంగా రీజన్ అయితే కావచ్చు అనమాట. మన నెక్స్ట్ వచ్చేసి మనకు ఏదైతే ఉందో ఈ గట్ల పైన ఉన్నటువంటి గడ్డిని కూడా మనం తీసివేయనట్లయితే ఈ పొలానికి గాలి తగలదు. దీని ద్వారా కూడా వాటి యొక్క ఉద్ధృతి పెరిగిపోవడానికి అయితే అవకాశం ఉంటుంది. మరీ ముఖ్యంగా తేమ ఎక్కువగా ఉన్నప్పుడు కూడా
మనకు ఈ గోధుమ వెన్ను సుడిదోమ కావచ్చు, ఈ పచ్చ వెన్ను సుడిదోమ కావచ్చు ఆశించడానికి అయితే అవకాశం ఉంటుంది. అందుకని మనం ఎప్పటికప్పుడు నీటి యాజమాన్యం కూడా మనం కరెక్ట్గా మెయింటైన్ చేసినట్లయితే ఈ సుడిదోమ ఉధృతిని కూడా నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. ఒకవేళ ఈ సుడిదోమ ఉధృతి ఆశిస్తే మాత్రం మన ఊరిలో కనుక మనం ఒకవేళ ఈ కార్బోఫురాన్ 3% గుళికలు చల్లుకోవాలనుకుంటే మాత్రం ఎకరానికి ఒక 15 కేజీలు చల్లుకున్నట్లయితే ఈ ఏదైతే ఉందో ఈ గోధుమ వెన్ను సుడిదోమని అలాగే ఈ ఆకుపచ్చ వెన్ను సుడిదోమని కూడా నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ వచ్చేసి ఉల్లికోడు. మనకు ఉల్లికోడు అనేది సాధారణంగా మనకు 15 నుంచి 20 రోజుల మధ్య సమయంలో మనకి ఏదైతే ఉందో ఉల్లిపాయలు కనుక మనకి ఎట్లా ఉల్లిపాయ నార ఏ విధంగా ఉంటుందో ఈ గొట్టపు తెగులు కూడా సేమ్ అదే విధంగా లక్షణాలు అయితే కనిపించడం అయితే జరుగుతుందన్నమాట. మనకు ఇవి తల్లి పురుగు అనేది మనకి ఇక్కడ ఆకుల మొగిలో కావచ్చు, నెక్స్ట్ వచ్చేసి ఈ ఆకుల పై భాగంలో గుడ్లు పెట్టడం అయితే జరుగుతుంది. వాటి యొక్క పిల్ల పురుగులు అనేవి లోపలికి చొచ్చుకొని పోయి కాండంలో ఉన్నటువంటి గుబాన్ని తినడం జరుగుతుంది. ఈ విధంగా చేయడం వల్ల మనకైతే గొట్టపు తెగులు అయితే రావడం అయితే జరుగుతుందన్నమాట. లేటుగా నాట్లు వేయడం, అలాగే నెక్స్ట్ వచ్చేసి ముదురు నారు నాటడం, నెక్స్ట్ వచ్చేసి నత్రజని ఎరువులు చల్లడం, నెక్స్ట్ వచ్చేసి గాలిలో తేమ ఎక్కువగా ఉన్నప్పుడు మనకి ఇదైతే వర్షాకాలంలో ఎక్కువగా ఈ తెగులు ఉధృతి ఎక్కువగా కనిపిస్తుంది. తేమ అధికంగా ఉన్నప్పుడు కూడా ఈ తెగులు అయితే అధికంగా రావడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. దోమ జాతికి చెందినటువంటి ఏదైతే ఉందో ఉల్లికోడు అనే తల్లి పురుగు మనకు అంటే ముదురు ఎరుపు రంగులో ఉండడం జరుగుతుంది. ఈ ఆకుల పైన ఉన్నటువంటి కాండం పైన కానివ్వండి గుడ్లను పెట్టేసి దాని యొక్క సంతానం అయితే వృద్ధి చేసుకోవడం అయితే జరుగుతుందన్నమాట. ఈ విధంగా మనకు ఉల్లికోడు సమస్య అనేది అధికంగా ఉన్నప్పుడైనా కానీ మనం ఈ 3% గుళికలు ఏదైతుందో కార్బోఫురాన్ 3% చల్లుకున్నట్లయితే మనం అయితే నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి తాటాకు తెగులు. మనకు ఇస్పా అని కూడా అనడం అయితే జరుగుతుందన్నమాట. మనకు ఈ తాటాకు తెగులు అనేది సాధారణంగా మనకు ఈ పైన ఉన్నటువంటి ఏదైతే ఉందో మనకు ఈ పక్కన ఉన్నటువంటి ఏదైతే ఉందో ఈ పత్రారితాన్ని తినడం వల్ల మనకు పైన ఉన్నటువంటి అంచులు ఏదైతే ఉన్నాయో ఇవి తినడం వల్ల కొన్ని సందర్భాల్లో ఈ రెండు అంచులు కూడా రెండు భాగంగా చీలిపోవడం అయితే జరుగుతుందన్నమాట. ఈ తెగులు కూడా మనకు వర్షాకాలంలోనే ఎక్కువగా కనిపిస్తుంది. మనకు ప్రజెంట్ యాసంగి సీజన్లో అయితే ఈ తాటాకు తెగులు అయితే మనకైతే అంతగా కనిపించడం అయితే ఉండదన్నమాట. ఈ తాటాకు తెగులు ఆశించడానికి ప్రధానంగా మనకు ముళ్ళతో కూడినటువంటి నీలం రంగు నలుపు రంగులో ఉన్నటువంటి పురుగులు ఏవైతే ఉన్నాయో ఆకు పైన ఉన్నటువంటి ఇక్కడ మనకు అయితే కొంచెం కనిపిస్తున్నాయి. ఈ భాగంలో ఉన్నటువంటి ఇక్కడ మనకైతే గుడ్లను పెట్టేసి వాటి యొక్క ఏదైనా లార్వాలు మనకు పెద్దగా అయినప్పుడు క్రమక్రమంగా అవి పత్రారితాన్ని గోకి తినడం కానీ ఇవి చేసినప్పుడు అయితే మనకు పైన నుండి ఎండిపోయినట్లుగా కనిపించడం అయితే జరుగుతుందన్నమాట. దీన్ని తాటాకు తెగులు కూడా అని అనడం జరుగుతుంది. కొన్ని సందర్భాల్లో మనం అయితే ఈ 3% గుళికలను కావచ్చు ఇతరత్ర కెమికల్లను చల్పినా స్ప్రే చేసినా కానీ నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ కాటాప్ హైడ్రోక్లోరైడ్ 4% గ్రానువల్స్ అనేది మొగి పురుగు నియంత్రణ చేస్తుంది. మనం ముందుగా చెప్పుకున్నట్లుగానే 15 నుంచి 20 రోజుల మధ్య సమయంలో చల్లుకున్నట్లయితేనే మనం అయితే నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. ఈ కాండం తొలుచు పురుగు అనేది మనం ఒకవేళ మన పొలంలో ఉధృతి కనుక పెరిగిపోతే మాత్రం పిలిక దశలో ఆశిస్తే మాత్రం పిలికల సంఖ్య అనేది తగ్గిపోతుంది. నెక్స్ట్ వచ్చేసి పొట్ట దశలో కూడా ఆశిస్తే మాత్రం అంటే కంకులు అనేది బయటికి రాకుండా తెల్లవేను రావడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మనం వీటిని సకాలంలో గుర్తించి నియంత్రణ చేస్తేనే చేయడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. నెక్స్ట్ వచ్చేసి కాటాప్ హైడ్రోక్లోరైడ్ 4% గ్రాముల్స్ చల్లడం ద్వారా రాల్ మార్కెట్ వరి వీగా అని అనడం జరుగుతుంది. మనం దీన్ని కనుక మనం ఒకవేళ కంట్రోల్ చేయకపోతే మాత్రం ఏమవుతుందంటే ఇంతకుముందు చెప్పుకున్నట్లుగానే ఇది కూడా ఒక ఈగ జాతికి చెందిందనమాట. పైన ఉన్నటువంటి ఆకుల పైన ఉన్న పత్ర హరితాన్ని గోకి తినడం వల్ల మనం రసాన్ని పూర్తిగా తినడం వల్ల మనకైతే ఈ రాల్ మార్కెట్ అనేటువంటి తెగులు ఆశించడానికి అయితే అవకాశం ఉంటుంది. అందుకని సకాలంలో గుర్తించి మనం ఇప్పుడు ఏదైతే ఉందో కాటాప్ హైడ్రోక్లోరైడ్ 4% గ్రాములు చల్లుకుంటేనే ఈ తెగులు అయితే నియంత్రణ చేయడానికి అవకాశం ఉంది. అందుకని సకాలంలో గుర్తించి నియంత్రణ చేస్తేనే మనకైతే ఆశించినంత పిలకలు రావడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. ఈ రెండు గుళికలలో ఏ గుళికలు మనకు చల్లితే మనకైతే ఎక్కువ ప్రయోజనం ఉంటుందని చూసినట్లయితే ఖచ్చితంగా కార్బోఫురాన్ 3% సీజీ గుళికలు చల్లడం దానే వరిలోనైతే ఎక్కువ శాతం అయితే పురుగులను అయితే నియంత్రణ చేయడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. దాదాపుగా 7 రకాల పురుగు జాతికి చెందిన వాటిని అయితే నియంత్రణ చేయడం జరుగుతుంది. మనం ఈ కాటాప్ హైడ్రోక్లోరైడ్ 4% గ్రానువల్స్ చల్లుకుంటే మాత్రం బొగ్గి పురుగుని ఆకు చుట్టు పురుగుని నెక్స్ట్ వచ్చేసి రాల్ మార్కెట్ ఈ వరి ఈగని మాత్రమే 3 రకాల పురుగులను అయితే నియంత్రణ చేయడం అయితే జరుగుతుందన్నమాట. కొన్ని సందర్భాల్లో మనం ఏదైతే ఉందో కార్బోఫురాన్ 3G దొరకని పక్షంలో ఈ 4G గుళికలు వేసుకుంటే సరిపోతుంది. కాకపోతే ఏంటంటే మనం ముందు చెప్పుకున్నట్లుగా ఓన్లీ కాండం తొలుచు పురుగు నెక్స్ట్ వచ్చి ఆకు చుట్టు పురుగు నెక్స్ట్ రోల్ మార్కెట్ ఉంటేనే ఈ కాటాప్ హైడ్రోక్లోరైడ్ 4% గ్రాములు చల్లుకుంటే సరిపోతుంది. కాకపోతే ఏంటంటే ఒకవేళ ఉల్లికోడు ఉన్నా నెక్స్ట్ వచ్చేసి సుడిదోమ చెందిన జాతి పురుగులు ఉన్నా కానీ ఇంతకుముందు చెప్పుకున్నట్లు అవి ఉన్నా కానీ మనకైతే ఖచ్చితంగా మనం కార్బోఫురాన్ 3% సీజీ గుళికలను చల్లుకుంటేనే మనకైతే అధికంగా ప్రయోజనంగా ఉండడానికి అయితే అవకాశం ఉంటుందన్నమాట. అంటే ఎక్కువ శాతం మనకు ఉపయోగపడుతున్నటువంటి గ్రానువల్ ఏదైనా చూసుకున్నట్లయితే కార్బోఫురాన్ 3% గుళికలు మాత్రం అనమాట. మనకు అంటే రేట్తో సంబంధం లేకుండా మనకైతే ఖచ్చితంగా ఈ 3% గుళికలు ఉన్నటువంటి ఏదైతే ఉందో కార్బోఫురాన్ మనకైతే
అతిగా ఉపయోగపడడం అయితే జరుగుతుందన్నమాట. ఫ్రెండ్స్, ఇది ఈ టాపిక్. మనమైతే మరొక టాపిక్ తోడైతే మనం మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.